తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కన్ పీఠభూమిలోని భాగం. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన ఏర్పాటు ఉద్యమాలు ఫలించి 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది. 33 జిల్లాలు కలిగి ఉంది. చిహ్నంగా కాకతీయ కళాతోరణం చార్మినార్గా గుర్తిస్తారు. జాతీయ గీతం జయ జయ హే తెలంగాణ జనని. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. బోనాలు ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. మన తెలంగాణ ఎలా ఆవిర్భవించింది, ఉద్యమం యొక్క చరిత్ర, మరిన్ని వివరాలకు వీడియో మొత్తం చూడండి. హలో ఆస్పిరెంట్స్, డియర్ ఆల్ స్టూడెంట్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ వెల్ విషర్. రాధే కృష్ణ, రాధే రాధే. ఈరోజు భగవద్గీత శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. అర్థం: ఈ 9 పద్ధతులలో అత్యంత సులభమైనట్టి శ్రవణం అంటే ఆత్మదర్శి అయిన వ్యక్తి నుండి భగవద్గీతను వినడం అనేది మనిషిని భగవంతుని ఆలోచన వైపుకు మళ్లిస్తుంది. అదే భగవంతుని స్మరణకు దోహదపడి దేహం విడిచిన తర్వాత మనిషి భగవద్గీతానికి సరిపోయే ఆధ్యాత్మిక దేహాన్ని పొందేటట్లు చేస్తుంది. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు. రాధాకృష్ణ. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమ పరిచయం గురించి తెలుసుకుందాం. 1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం 1947 భారత స్వతంత్ర చట్టంతో అన్ని భారతీయ రాచరిక రాష్ట్రాలు తమ స్వతంత్రాన్ని పునఃప్రారంభించాయి. దీని ప్రకారం ఆగస్టు 15, 1947 నుండి సెప్టెంబర్ 17, 1948 వరకు హైదరాబాద్ స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. భారత్ దండయాత్ర మరియు విలీనంతో స్వతంత్రం ముగిసింది. తరువాత నిజాం హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖ్ పరిపాలన బిరుదుగా ఉన్నాడు. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల ద్వారా రాజప్రముఖ్గా వ్యవహరించి నిజాం చివరకు 1956లో హైదరాబాద్ సంస్థానం విడిపోయి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసినప్పుడు నామమాత్ర పదవిని వదులుకున్నాడు. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ 2 ప్రధాన ఉద్యమాలను చూసింది. చివరికి 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుగా ఆమోదం తెలిసింది. 1948 నుండి 2014 వరకు సాగిన తెలంగాణ ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, ప్రాంతీయ అస్తిత్వ పరిరక్షణ కోసం జరిగిన పోరాటం అది. ఈ కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని రూపుదిద్దిన కీలక ఘట్టాలు, పరిణామాల గురించి ఈ కథనంలో వివరించాం. 1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్రను చదవండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. పీడిఎఫ్ కావాలంటే అడగండి, ప్రొవైడ్ చేస్తాను. 1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ చరిత్ర. హైదరాబాద్ సంస్థాన విలీనం. ప్రస్తుతం తెలంగాణగా పిలువబడుతున్న ఈ ప్రాంతం 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత గతంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం 1948 సంవత్సరం 17న భారత యూనియన్లో విలీనం చేయబడింది.
కేంద్ర ప్రభుత్వం 1950 జనవరి 26న హైదరాబాద్ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లడి అనే ప్రభుత్వ ఉద్యోగిని నియమించింది. 1952లో జరిగిన తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. 1958 నవంబర్ 1న భాషా ప్రాతిపదికన పూర్వపు ముద్రపు రాష్ట్రం నుంచి ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర. కొత్త రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 53 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు మరణానంతరం కర్నూలు పట్టణం రాయలసీమ ప్రాంతంలో రాజధానిగా ఉంది. తెలంగాణ పరిరక్షణ ఉల్లంఘన. 1953లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. మరియు తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ నిర్ణయాన్ని సమర్థించారు. విలీన ప్రతిపాదనలు అంగీకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ ఇస్తూ 1955 నవంబర్ 25న ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ ఆంధ్ర నాయకుల మధ్య తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని హామీలతో తెలంగాణ ఆంధ్ర నాయకులు విలీనం చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావులు పెద్ద మనుషులుగా ఒప్పందంపై సంతకాలు చేశారు. చివరికి రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేశారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా చేశారు. తెలంగాణ ఉద్యమ ఆవిర్భావం 1969 to 1972. 1969లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ఇతర రక్షణలను సక్రమంగా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది. మరి చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజాసమితి స్థాపించారు. విద్యార్థులు ఉద్యమంలో ముందుండడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. ఆ తరువాత జరిగిన హింసాకాండ, పోలీసుల కాల్పుల్లో సుమారు 300 మంది మరణించారు. ఇరు ప్రాంతాల నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం 1969 ఏప్రిల్ 12న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళికను తెలంగాణ నాయకులు తిరస్కరించడంతో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. 1972లో తెలంగాణ పోరాటానికి కౌంటర్గా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఈ కాలంలో తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ ప్రముఖ రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ప్రజా మద్దతు కూడగట్టడంలో, వివక్షను సవాలు చేస్తూ తెలంగాణ ప్రాంతం హక్కుల కోసం వాదించడంలో కీలక పాత్ర పోషించింది. 1972లో తదనంతరం పరిణామాలు. 1973 సెప్టెంబర్ 21న కేంద్రంతో రాజకీయ ఒప్పందం కుదుర్చుకొని రెండు ప్రాంతాలు ప్రజలకు శాంతింపజేసేందుకు 6 సూత్రాలు అమల్లోకి తెచ్చారు. 1985లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో నియామకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. తెలుగు జాతీయత, తెలుగుదేశం పార్టీ పాలన.
ఎన్టీ రామారావు నేతృత్వంలోని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ ప్రజలు ప్రయోజనాలను పరీక్షించడానికి గవర్నమెంట్ ఆర్డర్ను తీసుకొచ్చింది. 1999 వరకు ప్రాంతీయ ప్రతిపాదకను రాష్ట్రాన్ని విభజించాలని ఏ వర్గాల నుండి డిమాండ్ రాలేదు. 1999లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటుకు జరిగిన వరుస ఎన్నికల్లో ఘోర పరాజయాలతో అధికార తెలుగుదేశం పార్టీ తిరగలేని స్థితిలో ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమం. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎలాంటి చర్చ కూడా రాజకీయ పార్టీల్లో జరిగే అవకాశం లేదనుకుని పోయింది. పార్టీల వెలువలు ప్రజా సంఘాల నాయకత్వంలో జరిగింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎన్ని విధాలుగా నష్టపోయినా రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపలేదు. ఈ విధమైన తరుణంలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ సమస్యలపై ఉద్యమించడం ప్రారంభించారు. ఈ ఉద్యమ భావజాల వ్యాప్తి 1984 నుంచి క్రమంగా మొదలైంది. ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి జరుగుదని భావించారు. అందువల్ల 1959 నుండి ప్రజా సంఘాల నాయకులు సంఘాల నాయకత్వంలో మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1984 నుంచి ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి స్థూలంగా 3 దశలుగా విభజించారు. అవి నిర్మాణ పూర్వ దశ 1984 to 1996, నిర్మాణ దశ 1996 to 2001, రాజకీయ ప్రక్రియ దశ 2001 నుంచి. తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస ఆవిర్భావం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంపై మండిపడిన కల్వకుట్ల చంద్రశేఖరరావు టీడీపీ నుండి బయటకు వచ్చి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడంలో తెలంగాణ పోరాటంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ కేంద్ర కార్యవర్గం 2001లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను పరిశీలించేందుకు 2 రాష్ట్రాల పునర్విస్తరణ కమిషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానాన్ని పంపింది. టీఆర్ఎస్ క్రమంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. 2004లో అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగా 2 చోట్ల సంకీర్ణ ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిర్వహిస్తూ 2006 డిసెంబర్లో రాష్ట్రంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల నుండి వైదొలిగిన టీఆర్ఎస్ స్వతంత్ర పోరాటం కొనసాగించింది. 2018 అక్టోబర్లో టీడీపీ తన వైఖరిని మార్చుకుని రాష్ట్ర విభజనను మద్దతు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం 2019 to 2014. తెలంగాణ ఉద్యమం 2009 to 2014. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరత 2009 నవంబర్ 29న తెరాస నిరవధిగా నిరసన దీక్ష చేపట్టింది. తరువాత డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ కేంద్రం 2009 డిసెంబర్ 23న తెలంగాణ అంశాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2010 ఫిబ్రవరి 3న మాజీ న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షన 5 సభ్యులతో కూడిన కమిటీ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2010
డిసెంబర్ 30న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. తెలంగాణ ప్రాంతాలలో 2011-12లో మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ, సక్కజనుల సమ్మె, సార్వత్రిక సమ్మె వంటి వరుస ఆందోళనలు జరగగా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వైదొలిగారు. ఈ సంక్షోభానికి సమరస్వపూర్వక పరిష్కారం కనుగొనేందుకు 2012 డిసెంబర్ 28 అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖను కోరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014. 6 దశాబ్దాల నిరంతర ప్రజల పోరాట ఫలితంగా భారత ప్రభుత్వం తెలంగాణను 29న రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి తన రాజకీయ సంస్కృతి అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఏర్పడి భారతదేశంలో జూన్ 2, 2014 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తీవ్ర పరిణామాలు దారితీయడంలో పాటు వివిధ వర్గాల నుండి మిశ్రమ స్పందనలు వ్యక్తపరిచాయి. తెలంగాణ ఏర్పాటు ఈ ప్రాంత పాలనపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక మలుపుగా నిలిచింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అవకాశాలు మరియు సవాళ్లు రెండింటినీ తీసుకువచ్చింది. ఉద్యమాల ఫలితంపై విభిన్న దృక్పథాలను ప్రతిబింబిస్తూ మారుతూ వచ్చాయి. ఇది మన తెలంగాణ చరిత్ర, ఆవిర్భవించిన చరిత్ర. ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్.